గురజాడ అప్పారావు గారు ఏనాడో చెప్పారు, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే మనిషి అని చెప్పి. మనం తినే ఆహారమే మనం పౌష్టికాహారం తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తాం. భారతదేశంలో పౌష్టికాహారం గురించి అవగాహన కొంత తక్కువే. అయితే మిల్లెట్స్ అనే విషయంలో ఈ మధ్య మన దేశంలో చాలా అవేర్నెస్, చాలా ప్రమోషన్ కూడా మొదలైంది. భారతదేశం యొక్క రిక్వెస్ట్తో, భారతదేశం యొక్క ప్రపోజల్తో ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని చెప్పి 2023ని డిక్లేర్ చేశారు. 2021లో భారతదేశం దీన్ని ప్రపోజ్ చేయగానే 72 దేశాలు ఇమీడియట్గా ఆమోదించాయి. మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 131 దేశాల్లో మిల్లెట్స్ పండుతాయి. దాదాపు 60 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్స్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. దాంతోపాటు భారత్, చైనా, నైజీరియా దేశాలు ప్రపంచంలో మిల్లెట్ ప్రొడక్షన్లో దాదాపు 50% ఈ 3 దేశాల నుంచే ఉంటుందంట. సో మిల్లెట్స్కి అంత ప్రాముఖ్యత ఉంది. మిల్లెట్ డైట్స్ గురించి భారతదేశంలో గారు ప్రపంచంలో అనేక దేశాల్లో అవగాహన కూడా ఉంది. కానీ మన డైటరీ చాయిసెస్లో మిల్లెట్స్ ఈ మధ్య చాలా తక్కువ పాత్ర పోషిస్తున్నాయి. దానికి సంబంధించే చాలామంది ఇప్పుడు మిల్లెట్స్ వైపు మళ్ళా చూస్తున్నారు. మనం చూస్తే తెలుగులో మిల్లెట్స్ని చిరుధాన్యాలు, ఇప్పుడు సిరిధాన్యాలు, తృణధాన్యాలు, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే మనం ఎందుకు ఎక్కువగా రైస్, వీటి మీద డిపెండ్ అవుతాం? యాక్చువల్గా భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ రాకముందు, హరిత విప్లవం రాకముందు చాలా సంవత్సరాల నుంచి, ఇన్ఫ్యాక్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి గ్రీన్ రెవల్యూషన్ వచ్చేంత వరకు కూడా సగటు భారతీయుడి ప్లేట్లో ఎక్కువగా మిల్లెట్స్ ఉండేయంటే చాలా ప్లేసెస్లో. మనం చూస్తే శ్రీనాథ కవి సార్వభౌముడు ఒకసారి ఆయన పల్నాడు వెళ్ళినప్పుడు ఆయన ఒక పద్యం రాస్తారు. జొన్నన్నము జొన్న సంకటి జొన్నలి తప్పన్, సున్నసుమి సన్నన్నము పల్లెనాటి సీమ పల్లెటూళ్ళలో అని. అంటే పల్నాడు నేను విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫైన్ రైస్ అనేది లేదు, అంతా జొన్నన్నం, జొన్న సంకటి, జొన్నలే ఇవే ఉన్నాయి, అంతకుమించి అక్కడ ఫుడ్లో ఏది లేదు అని. సో భారతదేశంలో పూర్ మ్యాన్స్ చాయిస్, పూర్ మ్యాన్స్ డైట్ అంటారు ఈ ఫుడ్ని. కర్ణాటక చెందిన కనక అనే ఒక కవి, కనక రాజు అనే కవి, ఈయన కూడా ఒకసారి దీని గురించి చెప్తాడనమాట. కర్ణాటక చెందిన కవి ఏమని చెప్తారు, జొన్నలు అనేవి పూర్ మ్యాన్స్ డైట్ అని చెప్తారనమాట. సో సొసైటీలో కామన్ మ్యాన్ చాలా కామన్గా తినేవని. అంతెందుకు, మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఈ మిల్లెట్స్ పండినట్టు వార్తలు ఉన్నాయి. దాని తర్వాత యజుర్వేదంలో మిల్లెట్స్ గురించి ఉంది. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలంలో మిల్లెట్స్ గురించి ఉంది. ఇలా చాలా చోట్ల మిల్లెట్స్ ప్రస్తావన ఉందన్నమాట. కౌటిల్య అర్థశాస్త్రంలో కూడా మిల్లెట్స్ గురించి ప్రస్తావన ఉందంట. సో ఇన్ని ప్రస్తావన ఉన్న మిల్లెట్స్ సుశ్రుత సంహితలో కూడా మిల్లెట్స్ యొక్క ప్రాశస్త్యం గురించి రాసిందంట. ఇంత రాసింది కదా, కానీ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఇవి ఎందుకు వెనకపడినాయి అంటే, యాక్చువల్గా రైస్, వీట్, మెయిజ్ ఈ 3 అనేవి ప్రపంచవ్యాప్తంగా కూడా సీరియల్స్లో దాదాపు 80-90% కన్జ్యూమ్ చేసేవి, ప్రొడక్షన్ చేశారు అనమాట. దాదాపు అందరూ తినేవి వరల్డ్ వైడ్గా వీట్ కానీ, మెయిజ్ కానీ, రైస్ కానీ. భారతదేశంలో అయితే వీట్ కానీ, రైస్ కానీ ఎక్కువ మనం ప్రిఫరెన్స్ చేస్తాం. సో ఒకటి వీట్ టేస్ట్, రైస్ కానీ వీటి కానీ ఎక్కువ టేస్ట్ అనమాట. అయితే మిల్లెట్స్ కొంచెం హార్డ్ టు డైజెస్ట్. మనం గమనిస్తే ఎందుకు చాలామంది మిల్లెట్స్ వైపు ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు, కానీ ఎందుకు ఎక్కువ తినరు అంటే, మిల్లెట్స్ నోటికి అంత రుచించవు. అండ్ మిల్లెట్స్ ఆర్ హార్డ్ టు డైజెస్ట్. వాటిలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, క్యాలరీ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో మిల్లెట్ డైట్ కనుక తీసుకుంటే ఆరోగ్యపరంగా మనం చాలా ఆరోగ్యవంతంగా ఉంటాం. ఇప్పుడు భారతదేశంలో ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ డిసీజెస్, అవి షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, ఊబకాయం కావచ్చు, అంటే ఒబెసిటీ కావచ్చు, వీటన్నిటికీ కూడా మిల్లెట్ డైట్ ఒక సొల్యూషన్. కాకపోతే వీటిపైన అవేర్నెస్ తక్కువ, అండ్ మిల్లెట్స్ ఎక్కువ మంది ఇష్టపడరు. రెసిపీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి మిల్లెట్స్ సంబంధించి. దాంతోపాటు ఇంతకుముందు పాత రోజుల్లో గ్రీన్ రెవల్యూషన్ ముందు ఎక్కువగా మిల్లెట్స్ పండించే ఫార్మర్స్ స్లోగా 2000స్కి వచ్చేసరికి మిల్లెట్స్ నుంచి షిఫ్ట్ అయిపోయారు. ఉదాహరణకి మధ్యప్రదేశ్లో కొంతమంది ఫార్మర్స్ ఎవరైతే లిటిల్ మిల్లెట్స్ పండిస్తారో, ఈ లిటిల్ మిల్లెట్స్ పండించే వాళ్ళందరూ కూడా స్లోగా సోయా బీన్ వైపు వెళ్ళిపోయారు. ఎందుకంటే కమర్షియల్ క్రాప్స్కి ఎక్కువ వైబిలిటీ ఉంది. భారతదేశంలో ఒక 30-40 ఏళ్ళ క్రితం 35 మిలియన్ హెక్టేర్స్ ఆఫ్ ల్యాండ్ మిల్లెట్స్లో కల్టివేట్ అయ్యేది. కానీ ఇప్పుడు అది ఓన్లీ 15 మిలియన్ హెక్టేర్స్ అనమాట. 15 మిలియన్ హెక్టేర్సే ఇప్పుడు మిల్లెట్ కల్టివేషన్లో ఉంది. సో భారతదేశంలో మిల్లెట్ కల్టివేషన్ ల్యాండ్ అనేది బాగా తక్కువైపోతూ వస్తుంది అనమాట. కానీ మిల్లెట్ కల్టివేషన్లో చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. ఇప్పుడు రైస్ కానీ వీటి కానీ పండించాలి అంటే చాలా నీరు అవసరం, కానీ మిల్లెట్స్కి
తక్కువ వర్షపాతం 500 to 900 మిల్లీమీటర్స్ ఆఫ్ రెయిన్ ఉన్నా సరే మిల్లెట్స్ని పండించవచ్చు. అదేవిధంగా మిల్లెట్స్ చాలా క్లైమేట్స్లో కూడా పండుతాయి అనమాట. అది సెమీ ఆరిడ్ క్లైమేట్లో కావచ్చు, ఇట్లాంటి రకరకాల క్లైమేట్స్లో, రకరకాల సాయిల్స్ కూడా కావచ్చు, శాండీ సాయిల్స్, లోమీ సాయిల్స్, ఈవెన్ అల్యూవియల్ సాయిల్స్, రకరకాల సాయిల్స్లో కూడా మిల్లెట్స్ పండుతాయి. ఒండ్రు నేలలు వీటిలో కూడా మిల్లెట్స్ పండుతాయి అనమాట. ఇసుక నేలలు, ఒండ్రు నేలలు, మట్టి నేలలు వీటిలో కూడా మిల్లెట్స్ పండుతాయి. దాంతోపాటు మిల్లెట్స్ ఎకో ఫ్రెండ్లీ అంటే ఒకటి క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ మిల్లెట్స్ మీద తక్కువ పడతాయి. మిల్లెట్ క్లైమేట్ చేంజ్కి తక్కువ దోహదపడుతుంది. అండ్ మిల్లెట్ క్రాప్స్ కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనమాట. మిల్లెట్ చాలా వరకు అన్ని రకాల మిల్లెట్స్ పండించే చెట్లు స్ట్రా గ్లాస్ లాగా సన్నటి చిన్న చిన్న మొక్కల్లాగా ఉంటాయి. వీటి వల్ల క్లైమేట్ మీద పెద్ద ప్రభావం పడదు. అండ్ కొన్ని మిల్లెట్ క్రాప్స్ కార్బన్ సీక్వెస్ట్రేషన్, కార్బనాన్ని శోషించే క్రాప్స్ ఉన్నాయన్నమాట. సో మిల్లెట్ వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ పెరగదు, వాటర్ కన్జంప్షన్ తగ్గుద్ది, ఎటువంటి క్లైమేట్లో అయినా పండుతాయి. దాంతోపాటు మిల్లెట్స్ సంబంధించి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మిల్లెట్స్ మీద చీడ అంటే పెస్ట్లు కూడా ఎక్కువ ఫామ్ అవ్వంట. మనకి పెస్టిసైడ్ యూటిలిటీ కూడా తగ్గుద్ది, ఫర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ వాటి యూటిలిటీ కూడా తగ్గుద్ది. మిల్లెట్స్ మీద పురుగులు కానీ ఈ చీడ కానీ ఎక్కువ వచ్చి చేరదంట. ఇది కూడా మిల్లెట్స్ వల్ల అడ్వాంటేజ్. దాంతోపాటు భారతదేశంలో ఎక్కువ మంది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, చిన్న సన్నకారు రైతులు అనమాట. వీళ్ళకి మిల్లెట్స్ వల్ల ఎక్కువగా లబ్ధి చెందే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మిల్లెట్స్ ప్రొడక్షన్లో ఖర్చు కూడా మరీ విపరీతంగా అవ్వదంట. దాంతోపాటు ఇప్పుడు గవర్నమెంట్ స్పెషల్గా సపోర్ట్ కూడా స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో మిల్లెట్స్ని స్పెషల్గా ప్రమోట్ చేస్తుంది. అదేవిధంగా అపెడా అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ కూడా మిల్లెట్స్ని స్పెషల్గా ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు ఇండియా మిల్లెట్ ఎక్స్పోర్ట్స్ మీద కూడా ఎక్కువ దృష్టి పడుతుందంట. ఎక్కువ మిల్లెట్స్ పండిస్తే డిమాండ్ కన్నా ఇండియాలో ఇంటర్నల్ డిమాండ్ కన్నా ఎక్కువ పండిస్తే ఎక్స్పోర్ట్స్ కూడా బాగా చేసుకోవచ్చు. సో మిల్లెట్ ప్రొడక్షన్లో చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. దాంతోపాటు హెల్త్ అడ్వాంటేజెస్ చాలా. మిల్లెట్ అనేది అన్ని రకాలు జింక్ కానీ, పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ, రకరకాలు మనిషికి కావాల్సిన అన్ని రకాల న్యూట్రియంట్స్ మిల్లెట్స్ ద్వారా అందుతాయి అన్నమాట. దాంతోపాటు మిల్లెట్స్ తిని కాస్త జాగ్రత్తగా మన లైఫ్ స్టైల్ మూవ్ చేస్తే మనకి చాలా లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా రావంట. అండ్ క్యాన్సర్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, తర్వాత మిల్లెట్స్ సంబంధించి షుగర్, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న కూడా మిల్లెట్స్ చాలా ఇంపార్టెంట్ అంట. ఇవన్నీ కూడా మిల్లెట్స్ వల్ల జరిగే లాభాలు. సో మిల్లెట్స్ వల్ల సోషల్ బెనిఫిట్ ఉంది, ఎకనామిక్ బెనిఫిట్ ఉంది, దాంతోపాటు కల్చరల్ బెనిఫిట్ ఉంది. కల్చరల్ బెనిఫిట్ అంటే మనం లక్ష్మీదేవిలో ధాన్య లక్ష్మి అంటాం, దానిలో మిల్లెట్స్ కూడా ఒక భాగం. మనం కొత్తగా ఏది కడుతున్నా సరే అన్ని రకాల నవధాన్యాలు తీసుకొచ్చి అక్కడ వేస్తాం. దానిలో సబ్ గ్రూప్ ఒక మిల్లెట్స్ అనమాట. దాంతోపాటు మన కల్చరల్ సిగ్నిఫికెన్స్లో ఇప్పుడు ఆడపిల్లని అత్తగారింటికి పంపించేటప్పుడు రకరకాల ధాన్యాలు మూటకట్టి పంపుతాం. అక్కడ కూడా కొన్ని మిల్లెట్స్ వాడతాం. ప్రతి దానిలో అరుణాచల్ ప్రదేశ్ అలాంటి ప్లేసెస్లో పండగల టైంలో మిల్లెట్స్ సంబంధించిన ఫ్లోర్ని, మిల్లెట్స్ సంబంధించిన బెవరేజెస్ని కూడా వాడతారంట. డ్రింకింగ్ ఇంటాక్సికేటెడ్ డ్రింక్స్లో కూడా మిల్లెట్స్తో పాటు డ్రింక్ తయారు చేస్తారంట. ఇవన్నీ కూడా మన కల్చరల్ సిగ్నిఫికెన్స్ అనమాట. సో మిల్లెట్స్కి భారతదేశానికి ఒక రకమైన సంబంధం ఉంది. అందుకే మన ఫైనాన్స్ మినిస్టర్ మిల్లెట్స్ని శ్రీ అన్న అని పిలిచారు. అంటే ఫైనెస్ట్ ఆఫ్ ఆల్ గ్రెయిన్స్, అన్ని గ్రెయిన్స్లో కల్లా ఇది చాలా విలువైనది, నాణ్యమైనది అని పిలిచారనమాట. సో దాంతోపాటు మిల్లెట్స్ అనేవి సెకండ్ క్రాప్గా కూడా భారతదేశంలో వేయచ్చు. చిన్న చిన్న ప్లేసెస్లో కూడా వేసి పండించుకోవచ్చు అనమాట. ఇవన్నీ మిల్లెట్స్ వల్ల అడ్వాంటేజెస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ మన హైదరాబాద్లో ఉంది. దాంతోపాటు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, వీళ్ళందరూ కూడా మిల్లెట్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతి సండే రెసిపీ రవివారం అని చెప్పి మిల్లెట్స్ ప్రమోషన్స్ కోసం కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తుంది. దాంతోపాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వాళ్ళు ఇంక్యుబేషన్ స్టార్టప్స్ ప్రమోట్ చేస్తున్నారు. దాంతోపాటు మిల్లెట్ రీసెర్చ్లో 500 స్టార్టప్స్ పనిచేస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7 సూత్రాస్ 7 మంత్రాలు తీసుకొచ్చింది. మిల్లెట్ ప్రమోషన్ కోసం 7 బేసిక్ మంత్రాస్ని కూడా తీసుకొచ్చింది. ఇంతకుముందు మిల్లెట్స్ని పూర్ మ్యాన్స్ ఫుడ్ అనేవాళ్ళం. పేదవాళ్ళు ఎవరైతే రైస్ని ఎఫర్ట్ చేయలేరో వాళ్ళు మిల్లెట్స్ తింటారు. కానీ ఇప్పుడు మిల్లెట్ ఈజ్ కాల్డ్ మిరాకిల్ ఫుడ్, సూపర్ ఫుడ్. మిల్లెట్స్ని ఇప్పుడు సూపర్ ఫుడ్గా వర్ణిస్తున్నారు అనమాట. సో ఇన్ని అడ్వాంటేజెస్ మిల్లెట్స్లో వస్తాయి. సో ఇక్కడ మిల్లెట్ ప్రొడక్షన్ పెంచడం, మిల్లెట్ ప్రాసెసింగ్స్ని పెంచడం, మిల్లెట్ రెసిపీస్ని పెంచడం, మిల్లెట్ యొక్క ఐడెంటిఫికేషన్ మార్కెటింగ్ పెంచడం, మిల్లెట్ ఎక్స్పోర్ట్స్ని పెంచడం, దాంతోపాటు మిల్లెట్స్ డైటరీ రెసిపీస్, డైటరీ హ్యాబిట్స్లో మిల్లెట్స్ని చేర్చడం, మిల్లెట్స్ గురించి అవేర్నెస్ పెంచడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇయర్ ప్రమోట్ చేస్తుంది. అన్ని పబ్లిక్ ఫంక్షన్స్లో, అన్ని పబ్లిక్ డొమైన్స్లో మిల్లెట్స్ని చాలా బాగా ప్రమోట్ చేస్తుంది అనమాట. సో ఇన్ని మిల్లెట్స్ కోసం చేస్తుంది, మిల్లెట్స్ ప్రమోషన్ కోసం కూడా చేస్తుంది. అయితే ఇక్కడ మిల్లెట్ ప్రమోషన్లో ఇప్పుడు మిల్లెట్స్ డైవర్సిఫై ఎట్లా వస్తుందో సవాళ్ళు ఏంటి? మిల్లెట్ అనేది ఇప్పుడు కూడా ఫార్మర్కి అంత లూక్రేటివ్ కాదు. ఫార్మర్ కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళే ఫార్మర్ ఇప్పుడు సడన్గా మిల్లెట్స్కి ఎక్కువ షిఫ్ట్ అవ్వలేరు.
రెండో అంశం, ప్రజలందరినీ మిల్లెట్ డైట్ మీదకి వెళ్ళమని చెప్పిన డైటరీ షిఫ్ట్ అనేది అంత ఈజీగా అవ్వదు, ఓవర్ నైట్ అవ్వదు. మన ఫుడ్ చాయిస్ అనేది మన ఇష్టం. దాంతోపాటు ఒక గ్రెయిన్ని ప్రమోట్ చేయడానికి ఇంకో గ్రెయిన్ తగ్గించాల్సిన అవసరం కూడా లేదనమాట. సో మిల్లెట్ లాంటి గ్రెయిన్ని ప్రమోట్ చేయడానికి రైస్ని వీటిని తక్కువ చేయాల్సిన అవసరం కూడా లేదు. మిల్లెట్ డైట్లో ఒక పార్ట్ చేయొచ్చు, కానీ ఓన్లీ మిల్లెట్ డైట్ అనేది అవసరం లేదు. దాంతోపాటు ఈ మిల్లెట్స్ వల్ల ఎంత ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయనే దాని మీద పూర్తిస్థాయి రీసెర్చ్ జరగలేదు. ఏ మిల్లెట్స్ ఎంత పాల్లో తీసుకోవాలని, ప్రజలు ఎంత తీసుకోవాలనేది కూడా మనకి ఇంకా దాని మీద అవగాహన రావాల్సిందనమాట. దాంతోపాటు మిల్లెట్స్కి సంబంధించి రీసెర్చ్, కొత్త రకాల హైబ్రిడ్ వెరైటీస్ కానీ మిల్లెట్స్ ప్రొడక్షన్ వెరైటీస్లో కానీ పాతకాలం టెక్నిక్స్ ఉన్నాయి, కొత్త రీసెర్చ్ ఇంకా రాలేదు. సో మిల్లెట్ రీసెర్చ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఈ మధ్య డెవలప్ అవుతుంది, ఇంతకుముందు చూపించలేదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ వర్క్ చేస్తుంటాయి. మిల్లెట్ రీసెర్చ్ మీద మాత్రం చాలామంది అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు కూడా తక్కువగానే దీని మీద ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు వాటి మీద ప్రమోషన్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాం. దాంతోపాటు ఈ సంవత్సరం మేము చూసాం, మిల్లెట్ ప్రమోట్ చేసిన కాదర్ వలీ గారికి పద్మశ్రీ ఇచ్చారు. అంటే ఇయర్ మిల్లెట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి గుర్తించాలనే ఆవశ్యకత కూడా గవర్నమెంట్ అనుకుంది. కానీ ఇవన్నీ సరిపోవు. మిల్లెట్ ప్రొడక్షన్కి గవర్నమెంట్ సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాలి, మిల్లెట్ ప్రొడక్షన్ కల్టివేషన్ ఏరియా పెరగాలి, మిల్లెట్ ప్రొడక్షన్ సంబంధించిన అవేర్నెస్ పెరగాలి, దానికి సంబంధించి రైతులకి సస్టైనబుల్ అగ్రికల్చర్, మీ అందరికీ తెలుసు మిల్లెట్ ప్రొడక్షన్ అనేది సుస్థిర వ్యవసాయం సపోర్ట్ చేస్తుంది. కానీ ఇది ఎంతవరకు రైతులకి తిరిగి లబ్ధి చేకూరుస్తూ ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చేస్తేనే మనం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ఒక ప్రామిస్ కంప్లీట్ చేసినట్టు. ఇవి కాకుండా మనం సగంలోనే ఇవన్నీ వదిలేసాం అనుకోండి, ఇవన్నీ నష్టపోతాం కూడా. సో మిల్లెట్ అనేది ఓవర్ నైట్ తీసుకొచ్చే చేంజ్ కాదు, స్లోగా మన డైటరీలో షిఫ్ట్ చేయాలి. మిల్లెట్లో అవేర్నెస్ చేయాలి, మిల్లెట్కి సంబంధించి కొత్త రెసిపీస్ తీసుకురావాలి, అంటే కొత్త కొత్త వంటకాలు అని తీసుకురావాలి. అండ్ మిల్లెట్ అనేది ఎన్ని రకాలుగా డైటరీ షిఫ్ట్ చేయొచ్చు అనే దాని మీద కూడా గవర్నమెంట్ రీసెర్చ్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే మిల్లెట్స్కి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ మనం డిక్లేర్ చేయించుకున్నందుకు మనం మిల్లెట్స్కి న్యాయం చేసినట్లు లెక్క. రకరకాల మిల్లెట్స్, కొర్రలు అంటే ఫాక్స్ టైల్ మిల్లెట్స్, రాగులు ఫింగర్ మిల్లెట్స్, జొన్నలు సోర్గమ్ మిల్లెట్స్, సజ్జలు పర్ల్ మిల్లెట్స్, వరిగలు ప్రోసో మిల్లెట్స్, అరికెలు కోడో మిల్లెట్స్, సామలు లిటిల్ మిల్లెట్స్, ఊదలు బర్నియార్డ్ మిల్లెట్స్.